ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల తులారాశి వాళ్ళకి విశేషంగా ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వెళ్ళకాల్సి వస్తుందంట? ముందుగా తులారాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు వీళ్ళకి విశేష ధనం, తర్వాత రాజ్యాధికారం, అలానే సర్వకామార్థ సిద్ధి, అన్ని రకాల కోరికలు నెరవేర్చాలని చెప్పేసి మనం ఫస్ట్ అమ్మవారికి ప్రార్థన చేసుకొని గణపతిని తలుసుకొని రాశి ఫలాలు చెప్పుకున్నాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు అందరికీ ప్రతి నిమిషం తులారాశి వాళ్ళందరికీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, శోభాయమానంగా ఉండాలి, విధంగా అమ్మవారు వాళ్ళకి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ వీళ్ళకి అడిగిన ప్రతి కోరిక ఏదైతే అది ఇమీడియట్గా నెరవేర్చాలన్నమాట. ఎక్కువ టైం తీసుకోకుండా అమ్మవారు ఆన్ ది స్పాట్లో ఇచ్చే విధంగా మనం కోరుకునేదో హైలీ డైనమిక్గా కోరుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ ఇటు కిస్తీలు కాకుండా. అలానే వీళ్ళకి రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళు ఒక ఖచ్చితంగా మేనేజర్ పొజిషన్, లీడర్షిప్ పొజిషన్లో నాయకత్వ లక్షణాలకి సమృద్ధిగా ఉండేసి అందరూ వీళ్ళ మాటకి బాగా విలువ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకున్నాం. తులారాశిలో చూసుకుంటే వీళ్ళకి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే, నక్షత్రాలు చెప్పకపోయే ముందు ఇందులో ఈ మాసంలో 4 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, ఇది వైశాఖ మాస పౌర్ణిమ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. చాలా శుభం అంటే స్టార్ట్ అవటం. అలా గురువుకి సంబంధించిన, బుద్ధుడికి సంబంధించిన, తర్వాత నిండు పూర్ణిమ రోజున మాసం స్టార్ట్ అవటం, మే మంత్ స్టార్ట్ అవటం, ఇది ఒక శుభం అని చెప్పుకోవాలి. జ్యేష్ఠ మాసం పౌర్ణిమతో ఇది ఎండ్ అయిపోతుంది. మధ్యలో కర్తలేని వస్తుందండి, 13 రోజులు 15 రోజులు. ఈ టైంలో గృహ ప్రవేశాలు కానివ్వండి, గృహారంభాలు, తర్వాత వివాహాలు లాంటివి చేయకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండ విపరీతంగా ఉంటుంది ఆ టైంలో. సూర్యుడు కృతికా నక్షత్రంలో హైయెస్ట్ ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట, చేయకూడదు అంటారు. మన పేపర్లో కూడా అవే వస్తున్నాయి, చూసారు కదండి, టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని. వీటితో పాటుగా హనుమత్ జయంతి కొన్ని ప్లేస్లో జరుపుకుంటూ ఉంటారు. చక్కగా ఆ హనుమత్ జయంతి జరుపుకుంటే కార్యజయం వచ్చేసి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్, 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ తులారాశిలో వాళ్ళకి సంబంధించి ఈ మే మంత్లో అని చెప్పుకోవచ్చు. ఈ 4 మారే గ్రహాలలో 2 గ్రహాలు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నాయి, 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందుకని వీళ్ళకి ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉందో చక్కగా అక్కడ ఫోకస్ చేస్తూ, ఎక్కడెక్కడ కొంచెం ఛాలెంజింగ్గా ఉందో అక్కడ కొంచెం వీళ్ళు దూరంగా ఉండటం, కొంచెం పోస్ట్పోన్ చేస్తే ఆ వ్యవహారాల్లో బాగుంటుంది. ఒక బ్యాలెన్స్డ్గా లైఫ్ అనేది ముందుకు తీసుకుని వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి నక్షత్రాలు చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా తులారాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే, తే అన్న అక్షరాలంతా కూడా తులారాశిలో ఉంటారని గమనించాలి. ఈ గ్రహాలన్నీ 11వ తారీఖు, 14, 15వ తారీఖున 2 గ్రహాలు మారుతున్నాయి. బుధుడను సూర్యుడు మారటంతో చాలా డైనమిక్ గా ఉండే మంత్ని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఈ రాశి వాళ్ళకి యాత్ర అంటే తీర్థయాత్రలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత సంపదలు బాగా వస్తూ ఉంటుంది. అయితే పుత్ర లాభార్త్ అంటే పుత్రుల ద్వారా ధనము, ఇలా అన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో మహాభాగ్య యోగం అంటే మంచి లక్ వస్తుంది స్త్రీల ద్వారా. తర్వాత హ్యాపీనెస్, వైఫ్ కానివ్వండి, భార్యాభర్తల అన్యోన్యత కానీ, లేదంటే లవ్, రొమాన్స్ ఇట్లాంటి వ్యవహారాల్లో లాంగ్ ట్రావెల్ చేయాలి, ఫారిన్ ట్రావెల్ చేయాలి, ఫారిన్లో కనెక్షన్స్ ఉండాలి, ఇలాంటి వాళ్ళందరికీ చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్ కూడా ఉంది, అవి ఎందుకు మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్, సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో కొంచెం వీళ్ళు ఏమంటారు, డిసిప్లిన్గా జాగ్రత్తగా ఉండాలి. మనకేం చెప్తారంటే 8th హౌస్లో సూర్యుడు ఉంటే చెడు ఆలోచనలు వచ్చేస్తాయి, చెడు బుద్ధులు పుడతాయి అని చెప్తుంటారు. అప్పటిదాకా బాగున్నారు, ఉన్నట్టుండేదో చేసేస్తుంటాడు. ఏం బా ఎంత పెద్ద మనిషి ఇట్లాంటి పనులు చేసిన నాకు ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని 8th హౌస్లో సూర్యుడు ఉంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన గధం దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యదా రవిహి అని చెప్తారు సంస్కృతంలో. ఇది ఎప్పుడు 2000-3000 ఇయర్స్ క్రితం ఎప్పుడో రాసిన పుస్తకాల్లో రాసి పెట్టారు. అప్పట్లో 2000లో అప్పుడు మన గ్రాండ్ ఫాదర్స్ ఎక్కడ ఉన్నారో మనకు ఐడియా లేదు. అందులో ఏం రాశారంటే దుర్దోష అంటే చెడు భావాలు వస్తాయి, అంటే చెడు ఆలోచనలు వస్తాయి అంటే వాళ్ళకు ఉన్నట్టుండి. అంతేకాకుండా శత్రు సంవాదం, వీళ్ళంతా వీళ్ళ పోయి శత్రువులతో గొడవలు పెట్టుకుంటారు, శత్రువులు వదిలేసుకోవాలి, అట్లాంటి వీళ్ళంతా వీళ్ళ పోయి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ట్రావెల్ చేస్తే అందులో పెద్ద కలిసి రాదని చెప్తూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ, వీళ్ళకి ఇబ్బంది కలిగి ఒక వార్త వింటారు. అందుకని ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండటం, ఎక్కువగా ఎక్సైట్మెంట్ కాకుండా దూరంగా ఉండటం గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా ఈ టైంలో ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది, భయపడే అవకాశం ఉంటుంది. కుజుడు 7వ స్థానంలో ఉండటం
ఇది మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందండి. ఒక పక్కన మంచి చేస్తూ ఒక పక్కన ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు పెడుతున్నాయంటే ఫస్ట్ అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవితం కువార్త పుత్ర భాతృణ క్రోధ అని చెప్తారు. అంటే ఏం చెప్తారు? కువార్త అంటే వీళ్ళకి ఒక చెడు వార్త అయిన అవకాశం ఉంటుంది. అది కొంచెం గమనించుకోండి, ఎందుకంటే సూర్యుడు కూడా అలాంటిదే చేస్తున్నాడు, వీళ్ళకి కుజుడు కూడాను అదే చేసుకొస్తున్నాడు. ఒక బ్యాడ్ న్యూస్ అనే అవకాశం ఉంటుంది. తర్వాత తమ్ముళ్ళతోటి పుత్రులతోటి గొడవలు పడుతూ ఉంటారు. అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా, టయానికి స్నానం జ్ఞానం ఏమీ లేకుండా అటు ఇటు తిరుగుతూ బంధువులతో గొడవలే అవకాశం ఉందని గమనించాలి. అయితే పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటుంది. తర్వాత వీళ్ళకి బేసికల్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ రావచ్చు అంటే ఇల్లు, వైఫ్, కుటుంబానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఏదో ఒక విధంగా దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీళ్ళకి ప్రాఫిట్స్ బాగుంటుంది, బిజినెస్ అంతా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ రాశి వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే కూడబెట్టుకున్న ధనం లేదంటే జ్యువెలరీ, నగలు ఈ పోయే అవకాశం ఉంటుంది. అంటే సంపదలు, అంటే వీళ్ళు అప్పటిదాకా కూడబెట్టుకున్న సంపదలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ₹1 సంపాదించడం ఈ రోజుల్లో ఎంత కష్టమో తెలుసు. దాన్ని పోగొట్టుకోవటం ఏమవుతుందండి? ధనం అందులో బంగారం కొనకొనకి ఎప్పుడో కొంటాం ఈ టైంలో. ఈ బంగారం పోతే చాలా కేర్ఫుల్గా ఉండండి. అయితే వీళ్ళకి లక్ ఏంటంటేనండి, శుక్రుడు బాగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా మనం చెప్పుకునే గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా కానీ అందులోనూ మనకి బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు వచ్చేప్పటికి చక్కగా బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు 8వ స్థానంలో ఉండటంతో పుత్రులతోటి, అన్నదమ్ములతోటి గొడవలు వచ్చినా కానీ చక్కగా మళ్ళా కలివిడిగా కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే అండి శుక్రుడు అండి. వీళ్ళకి శుక్రుడు మంచి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. శుక్రుడు 9వ స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం అంటారు. మహాభాగ్యం అంటే ఏంటి? వస్త్రలాభం. అందుకని మనం ఎవరి ఇంటికి పోయినప్పుడు వస్త్రాలు పెడతాం. మనం ఇవ్వాలి, తీసుకోవాలి. కొంతమంది అబ్బాయి వద్దు అంటారు, అలా అనకూడదండి. కొంతమంది ఇవ్వాలి. వచ్చారులే ఏడు మొహం వాళ్ళకి ఇచ్చేది ఏంటన్నా ఈ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. కాదు, మన ఇంటికి ఎవరు వచ్చినా దేవతలు మనుషుల రూపంలోనే మన ఇంటికి వస్తారు. అందులో అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తే ఇంకా నిజంగా దేవతలు వచ్చేసినట్లే, తెలవని వాళ్ళు వస్తే ఇంకా వచ్చినట్లే. మన సినిమాలో కూడా చూస్తుంటాం కదండి. అందుకని వస్త్రలాభం, తర్వాత మహా ఆరోగ్యం, గురు భక్తి, పెద్దలు చెప్పిన మాట వింటూ ఉంటారు. ధర్మ కృత్ అంటే మంచి ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. చిత్తశుద్ధి, మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ అనుకున్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని విషయాల్లో లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో బాగుంటుంది. ఎవరికైనా కనుక ప్రేమికులు ప్రేమించుకొని ఉండి పెద్దవాళ్ళకి చెప్పి అంగీకారంగా చేసుకోవడానికి ఇది బెస్ట్ టైం. వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి జూన్ లోపు చాలా మంచి టైం పెళ్లిళ్ళకి కానీ ఏదైనా. ఆ తర్వాత మళ్ళీ గురుబలం తగ్గుతుంది. ఎవరైనా ఇలాంటి ప్రపోజల్స్ ఉంటే చక్కగా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మనం గ్రహాల వైజ్ అని చెప్పుకోవచ్చు. అలానే బుధుడు కూడా చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. 2 గ్రహాలు ఇబ్బందులు, 2 గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తే మనకంతా బాగుంటుంది. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండి. చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళకి మనం ముందుగా చెప్పుకునే విధంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏదో ఒక విధంగా బాగానే ఉంటుంది. వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళకి. అది కూడా బుధుని వల్ల. బుధుడు మనం చెప్పుకున్నాం బాగా యోగ్యతనిస్తూ ఉన్నారు. ఇందులో కమ్యూనికేషన్స్ ఫీల్డ్లో లైక్ ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, ఇలా ప్రాసెస్ చేసేవాళ్ళు ఈ ఫీల్డ్లో ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే జర్నలిజం, పబ్లిక్ ఇంటర్ఫేస్ చేసే వాళ్ళంతా, బిజినెస్ అప్స్ అండ్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకంతా ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే కెరీర్ వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. శుక్రుడు బాగా యోగ్యతనిస్తడం వల్ల వస్త్రలాభం కనిపిస్తూ ఉంటుంది. ఒకే ఒక విషయంలో ఈ 3 నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలి. ధనహీనత, దరిద్రము చూపిస్తుంది. వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది. అంతేకాకుండా చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారండి. ఇంపార్టెంట్ పనులు 1-2 సార్లు డిస్కస్ చేసుకొని బాగా తెలిసిన వాళ్ళ యొక్క డెసిషన్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? పరిహారాలు మనకి వీళ్ళకి సూర్యుడికి, కుజుడికి పరిహారాలు చేసుకోవాలండి. సూర్యుడికి పరిహారం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళకి చెప్పిన వాళ్ళ ఆశీర్వాదంతో పనులు చేసుకోవటం. ఫాదర్లీ ఫిగర్స్ ఉంటారు కదండి, నాన్నగారు, బాబాయి, పెద్దనాన్న, ఇలా వీళ్ళ యొక్క హెల్ప్ తోటి, అత్తగారు తరపున మామ వీళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ ఫాదర్లీ ఫిగర్స్, వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో పనులు చేసుకోవటం. వాళ్ళకి ఏమైనా చొక్కా కానీ అలాంటి ఏమైనా బట్టలు కానీ పెట్టడం, ఇవి చేసుకుంటేనే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటూ లక్ష్మీనారాయణను ప్రార్థన చేయాలండి. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్, ఈజీ, బ్యూటిఫుల్ రెమెడీ. లక్ష్మీనారాయణని, లేదంటే సీతారాములు కానివ్వండి, మనకి కృష్ణుడు కానివ్వండి, లక్ష్మీ నరసింహ కానివ్వండి, విష్ణు రూపంలో
ఎవరన్నా లక్ష్మీదేవి లక్ష్మీ హయగ్రీవ్ కానీ ఇలా ఎవరైనా లక్ష్మీనారాయణ కనుక బాగా ఆరాధన చేస్తే బాగా కొలిస్తే వీళ్ళకి వృత్తిలో ప్రమోషన్ వస్తుంది. నెంబర్ 2 ధన ప్రవాహం వస్తుంది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి బాగా యోగ్యతగా ఉన్నారు కాబట్టి కుజుడు తక్కువగా ఉన్నట్టు ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. ఇది హనుమాన్ కార్యసిద్ధి మాత్రం 2 కలుపుకొని చదువుతూ ఉంటే ఎనివే వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది కాబట్టి ఇవి చదువుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉండి ఇంకా మంచి దూకుడుగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇంకా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకాన్ని చూసుకొని లక్ష్మీదేవి కటాక్షం కోసం వీళ్ళు చక్కగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, మాకు ధనం కావాలనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, పెళ్లి కాని వాళ్ళకి అఘోర గౌరి పాశుపతము లేదా కన్యా పాశుపతము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమం ఇలా చాలా ఉన్నాయండి. అవన్నీ చూసుకొని కాలసర్పదోషం లాంటి వాళ్ళు అంటే కాలసర్పదోషము, త్రిపిండి దోషం ఇవి చూపించుకుంటూ ముఖ్యంగా వాళ్ళ ఏజ్ కనుక 35-45 ఉండి ఇందులో మధ్యలో ఈ లైఫ్లో మేము ఎక్కడో ఆగిపోయాము, స్ట్రక్ అయ్యాము, ఎందుకో తెలవదు ఇలాంటి అనుకున్నప్పుడు ఇవి మనకి శాపాలు యాక్టివేట్ అయ్యే టైం ఉంటుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, అది మనకి చెప్పరు. ఓకే, మామూలు బుక్స్లో రాండదు. మనకి జ్యోతిష్ శాస్త్రం వివరించి ఉంటారు. శాపాలు ఉంటాయి, యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి, అవన్నీ తీసేసుకొని చక్కగా పూజలు చేసుకుంటే లైఫ్ 10 ముందుకెళ్తే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. అందులో తులారాశి మనం చెప్పుకున్నాం, బాగున్న రాశులు ఇది కూడా ఒక రాశి అని చెప్పుకున్నాం అనమాట. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.